హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది మండే రోజు వ్లాగ్ అండి. మండే మార్నింగ్ రొటీన్‌ని షేర్ చేస్తాను. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ 1 వీక్ దివాళీ హాలిడేస్ ఇచ్చారు కదండీ! ఇంకా 1 వీక్ తర్వాత ఈరోజు స్కూల్స్ రీఓపెన్ అనమాట. ఇంకా ఈ 1 వీక్ నేను మార్నింగ్ టైంలో చాలా రిలాక్స్‌డ్‌గానే ఉన్నానండి. అంటే లేట్‌గా నిద్ర లేవటం. సో, అట్లా అయింది. ఇంకా ఈరోజైతే 6:00కే నిద్ర లేచాను. ఇంకిక్కడ వింటర్ స్టార్ట్ అయింది కదండీ! రోజు రోజుకి చలి ఎక్కువవుతుంది. ఇంకా ఈ వింటర్‌లో మార్నింగ్ టైంలో నిద్ర లేవడం కొంచెం కష్టమేనండి. 6:00 నుంచి మా కాలనీలో చాలామంది వాకింగ్ చేసుకుంటారు. నేను కూడా వాకింగ్‌కి వెళ్ళేదాన్ని కదండీ! ఇంకా వింటర్ స్టార్ట్ అయ్యింది అంటే ఎవ్వరు కూడా వాకింగ్ చేయరు. ఇంకా మార్నింగ్ టైంలో లేవడమే కష్టమంటే ఇంక వాకింగ్ అవి ఎవరు చేస్తారు చెప్పండి? ఇంక నేను కూడా వాకింగ్‌కి అవి ఏమీ వెళ్ళట్లేదు. ఇంకా చలి ఎక్కువవుతుంది కదండీ! ఇంకొక 10, 15 డేస్ అయితే గనక సాహితీ, సాత్విక్ వాళ్ళ స్కూల్ టైమింగ్స్ కూడా మారుతాయి. ఇప్పుడు 7:30కే స్కూల్ కదండీ! అంటే 7:15 కల్లా వెళ్ళిపోవాలి. ఇంకొక 10, 15 డేస్ అయితే చలి ఎక్కువవుతుంది కదండీ! ఇంకా ఆ టైంలో 9, 9:30 ఆ టైంకి స్కూల్ పెడతారు. ఇంకిక్కడ వింటర్ హాలిడేస్ కూడా ఉంటాయండి. సో, మన సైడ్ సమ్మర్ హాలిడేస్ మాత్రమే ఉంటాయి గదా! కానీ ఇక్కడ వింటర్ హాలిడేస్ కూడా ఉంటాయి. చలి బాగా ఎక్కువైతే గనక అంటే జనవరి మంత్ వచ్చేటప్పటికి చలి చాలా ఎక్కువుంటుందిక్కడ. ఇంకా జనవరి మంత్ మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ స్కూల్స్ అన్నీ కూడా హాలిడేస్ ఉంటాయి. ఇంకిక్కడ నేను మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఈరోజు సాహితీ వాళ్ళకి స్కూల్ ఉంది కదండీ! స్కూల్ బాక్స్‌లోకి నేనిక్కడ మాకరోని పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని, సో, వాటర్‌ని కొంచెం గోరువెచ్చగా చేసుకుంటున్నాను. ఇంకొక గిన్నెలో కూడా వాటర్ పెట్టానండి. సో, పాస్తా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అంటే 1-2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం మాకరోని పాస్తా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం విడివిడిగా ఉంటాయన్నమాట. వాటరు బాయిల్ అవ్వకుండా పాస్తా వేసేస్తే కొంచెం అంటుకుపోయినట్టు, ముద్దగా అయిపోయినట్టు ఉంటాయి. సో, వాటర్ కొంచెం వేడిగా అయిన తర్వాత మీరు పాస్తా వేసుకోండి. ఇక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు నిద్ర లేచారు. సాహితీ, సాత్విక్ ఇద్దరిని నేను నిద్ర లేపనవసరం లేదండి. వాళ్ళకొక టైం ఉంటుందనమాట. స్కూల్ ఉన్నా లేకపోయినా 6:30 లోపే నిద్ర లేస్తారు. లేచిన వెంటనే ఈ విధంగా కిచెన్‌లోకొచ్చేస్తారండి. కిచెన్‌లో నేను ఉంటాను గదా! ఇంకా హగ్ చేసుకొని గుడ్ మార్నింగ్ చెప్పి డైరెక్ట్ బాత్రూమ్‌లోకెళ్ళి బ్రష్ చేసేస్తారు. ఈ మధ్య అంటే ఒక 10, 15 డేస్ నుంచి స్నానం కూడా వాళ్ళనే చేయమంటున్నానండి. ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు గదా! వాళ్ళకి అన్నీ అలవాటవ్వాలి కదా! ఒకరోజు వాళ్ళని చేయమంటున్నాను. ఒకరోజు నేను చేయిస్తున్నాను. సో, అలా కొన్ని పనులైతే అలవాటు చేస్తున్నాను. ఇక్కడ హనీ అండ్ లెమన్ వాటర్ మిక్స్ చేసి ఫస్ట్ మా హస్బెండ్‌కిచ్చి నేను కూడా కూర్చొని తాగుతున్నాను. మార్నింగ్ టైంలో ఇటువంటి డీటాక్స్ వాటర్స్ గానీ, లేదంటే టీ, కాఫీలు ఏవైనా సరే నాకు ఈ విధంగా రిలాక్స్‌డ్‌గా కూర్చొని తాగటం అలవాటండి. ఎంత పనున్నా సరే దాన్ని పక్కన పెట్టి ఈ విధంగా కూర్చొని రిలాక్స్‌డ్‌గా తాగుతాను. నేను హనీ అండ్ లెమన్ వాటర్ తాగొచ్చేలోపు ఈ పాస్తా కొంచెం ఎక్కువ ఉడికిపోయిందండి. పాస్తా చాలా తొందరగానే ఉడికిపోతుంది. సో, పాస్తా ఉడికిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా తీసేయాలి. నెక్స్ట్ అందులో కొంచెం కూల్ వాటర్ వేసుకొని మరొక్కసారి ఆ వాటర్ అంతా తీసేస్తే గనక పాస్తా కొంచెం పొడి పొడిగా ఉన్నట్టు అలా ఉంటుంది. మరి ముద్దగా అవ్వకుండా. ఇక్కడ నేను వెజిటబుల్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నానండి. నా దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఒక్కసారి ఆయిల్‌లో ఫ్రై చేసేసి వాటిని పేస్ట్ చేసి పాస్తా ప్రిపేర్ చేస్తాను. ఈ రెసిపీ నేను 2, 3 వీడియోస్‌లో షేర్ చేశాను కదండీ! అందుకని ఇంకా క్లియర్‌గా అయితే చూపించట్లేదు. ఈరోజు మొదటి కార్తీక సోమవారం గదండీ! నాకు కార్తీక మాసమన్నా, శ్రావణ మాసమన్నా చాలా ఇష్టం. ఆ 2 మాసాలు కొంచెం డివోషనల్‌గా ఉంటాయి కదండీ! పూజలు, వ్రతాలు ఇటువంటివన్నీ కూడా కొంచెం ఎక్కువుంటాయి కదా! ఇంకా కార్తీక మాసము అంటే ఎవ్రీ మండే మార్నింగ్ 4 గంటలకే నిద్రలేచి, స్నానం చేసి, దీపాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. మా అమ్మగారు పూజలు చాలా బాగా చేసేవారండి. ఇప్పుడు చేయట్లేదు గానీ, నా చిన్నప్పుడు పూజలన్నీ కూడా చాలా బాగా చేసేవారు. ముఖ్యంగా కార్తీక మాసం వచ్చింది అంటే, ఇంకా సోమవారం ఎర్లీ మార్నింగ్ 3:30, 4 ఆ టైంకి నిద్రలేచి, మేము నరసాపురంలో ఉంటాం కదండీ! నరసాపురంలో
గోదావరి నది ఉంటుంది కదండీ! ఇంకా ఎర్లీ మార్నింగ్ గోదావరి స్నానం చేసి, అక్కడే పూజ చేసుకొని, గోదావరిలో దీపాలు వదిలి, అక్కడి నుంచి గాంధీ బొమ్మ సెంటర్‌లో శివాలయం ఉంటుందండి. శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఈ విధంగా చిన్నప్పటి నుంచి అమ్మతో కలిసి ఈ కార్తీక మాసంలో దీపాలు వదలడం, పూజలు చేసుకోవడం ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. అలవాటు కూడా. ఈ ఇయర్ ఇంక మేము పూజలు, వ్రతాలు లాంటివి చేసుకోవట్లేదు కదండీ! లేదంటే కార్తీక సోమవారం ఈ టైంకి నాకు పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయేది. ఈ మంత్ 15థ్‌తో మాకు ఏటిసూతకం అయిపోతుందండి. తర్వాత మేము పూజలన్నీ కూడా చేసుకోవచ్చు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత కార్తీక మాసంలో ఎప్పుడు కూడా నేను నరసాపురం గోదావరి స్నానానికి అవి వెళ్ళలేదు. ఇంకా ఈసారి వెళ్దామని అనుకుంటున్నాను. చూడాలి. ఇంకొక 4 డేస్‌లో ఆంధ్ర వెళ్తున్నాం కదండీ! ఎక్కువ రోజులైతే ఉండట్లేదు. అండ్ 8, 9 డేస్ అంతే ఉంటాము. మళ్ళీ తిరిగొచ్చేయాలి. చాలా బిజీ షెడ్యూల్ అనమాట. ఈరోజు ఇది చేయాలి, ఈరోజు ఇది చేయాలని ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. ఏమవుతదో తెలీదు. ఎక్కువ లీవ్స్ ఇవ్వట్లేదండి మా హస్బెండ్. ఆఫీస్‌లో ఇవ్వట్లేదు. అలాగే సాహితీ వాళ్ళ స్కూల్‌లో కూడా ఎక్కువగా లీవ్స్ పెట్టొద్దు అని చెప్పారనమాట. ఎందుకంటే మేనకోడలి ఫంక్షన్ కోసం ఆల్రెడీ లాస్ట్ మంత్ 10 డేస్ లీవ్స్ తీసుకున్నాం కదండీ! ఇంకా ఈసారి అయితే ఎక్కువ రోజులు ఇవ్వము అన్నారు. సో, అందుకని లేదంటే ఒక 15 డేస్ ఉందాము ఆంధ్ర వచ్చి అని అనుకున్నాం గానీ, ఇంక ఎక్కువగా లీవ్స్ అవి లేవు కదండీ! అందుకనే ఉండట్లేదు. ఈసారి ఆంధ్ర వచ్చినప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నానండి. యూట్యూబ్ ద్వారా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. దాన్ని వినియోగించుకోవాలి అని అనుకున్నాను. కానీ ఇంకా ఈసారి ఎక్కువ రోజులు ఉండట్లేదు. లాస్ట్ టైం ఆంధ్ర వచ్చాను కదండీ మేనకోడలి ఫంక్షన్‌కి. అప్పుడే హైదరాబాద్ వెళ్ళొద్దాం అనుకున్నాను గానీ, సో, అప్పుడు కూడా కుదరలేదనమాట. అప్పుడు కూడా ఉన్నది ఎక్కువ రోజులు లేను కదండీ. ఒక 10 డేస్ మాత్రమే ఉన్నాను. ఇంక అప్పుడు కుదరలేదు. ఈసారి వెళ్దాం హైదరాబాద్ అనుకున్నాను గానీ, ఇంకా ఈసారి కూడా బిజీ షెడ్యూల్ అనమాట. వెళ్ళడానికైతే అస్సలు కుదరట్లేదు. హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీతో క్లియర్‌గా షేర్ చేసుకుంటానండి. ఎవ్రీ వీడియోలో ఈ విషయం మీకు చెప్పాలి, ఈ హ్యాపీ న్యూస్ మీకు చెప్పాలి అనుకుంటున్నాను. మర్చిపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత గదులన్నీ కూడా నీట్‌గా సర్ది, తుడిచి మాప్ పెడుతున్నాను. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి సాహితీ, సాత్విక్ ఇద్దరికీ పాస్తా ప్రిపేర్ చేసి ఇచ్చాను కదండీ! ఇంకిక్కడ మా కోసం నేను ఉప్పుడు పిండితో రవ్వ పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది బియ్యం రవ్వ అండి. సో, బియ్యం రవ్వతో పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రవ్వ పులిహోర తయారు చేసుకోవడం కోసం నేనిక్కడ ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నానండి. ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వాటర్ తీసుకొని, అందులో కొంచెం పసుపు, పులిహోరకి సరిపడా సాల్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసి ఈ వాటర్‌ని స్టవ్ పై పెట్టి బాగా మరగనివ్వండి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ రవ్వ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి అనుకుంటే గనక విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వేయించుకుంటే రవ్వ బాగా ఉడికిపోతుంది. సో, లేదంటే మూత పెట్టేసి ఉడికించుకున్నా కూడా రవ్వ చాలా తొందరగానే ఉడికిపోతుందండి. సో, కుక్కర్ విజిల్ పెట్టుకోనవసరం లేదు. ఈ విధంగా వాటర్ వేసి, రవ్వ వేసి కలిపేసుకున్న తర్వాత సో, దీనిపైన మూత పెట్టేస్తే రవ్వ చక్కగా ఉడికిపోతుంది. నేను వాటర్ మరుగుతున్నప్పుడు అందులో ఆయిల్ కూడా వేశానండి. ఆయిల్ వేసుకోవడం వల్ల రవ్వ కొంచెం పొడి వస్తుందనమాట. మరీ ముద్దలాగా అయిపోకుండా ఈ విధంగా పొడి ఉంటుంది. కొంతసేపు మనం ఈ విధంగా మూత పెట్టేసుకుంటే చక్కగా రవ్వ ఈ విధంగా ఉడికిపోతుంది కదండీ! సో, ఈ రవ్వకి ఇప్పుడు మనం పోపు వేసుకోవడమే. మనం పులిహోరకి తాలింపు ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ఈ రవ్వకి మనం తాలింపు వేసుకోవాలి. మనం ఉడకబెట్టుకున్న రవ్వని ఈ విధంగా ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వండి. చల్లారితే ఈ రవ్వ మొత్తం ఇంకొంచెం పొడిలాడుతూ వచ్చేస్తుందనమాట. సో, వేడిగా ఉంటే మనకి ముద్దలాగా ఉన్నట్టు ఉంటుంది గానీ, కొంచెం చల్లారితే కొంచెం పొడిలాడుతుంది. ఇంకిక్కడ పోపు కోసం స్టవ్ పై మూకుడు పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు. మనం పులిహోర పోపు ఎలా పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా అండి. ఇందులో మీరు కొంచెం కావాలంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, మనం ఈ విధంగా ఈ రవ్వకి పోపు వేసుకోవాలి. ఈ పోపులోనే మీరు చింతపండు గుజ్జు కూడా వేసేసి దగ్గర పడే వరకు ఉడికించుకుని ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. అంటే చింతపండు పులిహోర ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తారో సేమ్ అదే విధంగా మీరు ఈ రవ్వ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈసారి నిమ్మరసం వేసి ఈ పులిహోరని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి చింతపండు పులుసు వేసి కూడా ప్రిపేర్ చేస్తానండి. అది కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. కానీ ఫాస్ట్‌గా అయిపోవాలి, ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా నిమ్మరసం వేసి ప్రిపేర్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా చాలా బావుంటుంది. మనం వేసుకున్న పోపు ఈ రవ్వలో బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనిక్కడ ఒక పెద్ద సైజు లెమన్
ఇందులో స్క్వీజ్ చేసుకుంటున్నాను. నిమ్మరసం వేసిన తర్వాత నిమ్మరసం ఈ రవ్వకి బాగా పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా నేను మామిడికాయ రవ్వ పులిహోర కూడా ప్రిపేర్ చేస్తానండి. సో, మ్యాంగోస్ దొరికే సీజన్‌లో మ్యాంగో పైన చెక్కు తీసేసి దాన్ని బాగా తురిమేసి ఈ రవ్వలో మిక్స్ చేసేసుకుంటే చాలా బావుంటుందండి. సో, మ్యాంగో రవ్వ పులిహోర అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా. మనం రెగ్యులర్‌గా రైస్‌తో పులిహోర లేదంటే లెమన్ రైస్ ఇటువంటివి చేసుకుంటూనే ఉంటాం కదండీ! ఈ రవ్వ పులిహోర కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి కానీ, లేదంటే ఈవినింగ్ స్నాక్స్‌లోకి కానీ, లేదంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి, అలాగే దేవుని దగ్గర నైవేద్యం పెట్టడానికి కూడా ఈ రవ్వ పులిహోర చాలా బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇప్పటి వరకు మీరు ట్రై చేసి ఉండకపోతే గనక సో, తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ చాలా నచ్చుతుంది. ఇంకిప్పుడు ఉసిరికాయలు బాగా దొరికే సీజన్ కదండీ! ఉసిరికాయలతో కూడా మనం ఈ రవ్వ పులిహోర ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్‌లో ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇంకిక్కడ మా హస్బెండ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుని దగ్గర ధూపం వెలిగించి నమస్కారం చేసుకుంటున్నాను. ప్రతిరోజు పూజలు చేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు ఒక సంవత్సరం పాటు పూజలు చేయకుండా అంటే ఇంట్లో దీపం పెట్టుకొని ఉండడం అనేది కొంచెం కష్టమే కదండీ! దీపం పెట్టుకోవచ్చు అని చాలామంది చెప్పారు. కానీ ఇంకా ఇంట్లో పద్ధతుల ప్రకారం నేనైతే పెట్టలేదు. నేను ఇంట్లో ప్రతిరోజు పూజ చేయనండి. శుక్రవారం, శనివారం అయితే చేసుకుంటాను గానీ, ఇంకా ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఈ విధంగా సో, దేవుని దగ్గర ధూపం అవి వేస్తాను. ఈ దీపాలు, ధూపాలు ఇవన్నీ కూడా మనసుకు ఒక రకమైన ప్రశాంతతనిస్తాయి కదండీ! ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. కొంతమందికి ఈ అగరొత్తులు, ధూపం స్మెల్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు కదండీ! ఎక్కువగా పేల్చకూడదు, పడదు అని అంటూ ఉంటారు. నాకైతే మాత్రం ఈ సాంబ్రాణి ధూపాలు, అగరొత్తులు ఈ స్మెల్ చాలా ఇష్టం. నాకు మార్కెట్‌లో కనిపించే నేచురల్ ధూప్ స్టిక్స్ అన్నీ కూడా నేను కొని తెచ్చుకుంటానండి. మార్నింగ్, ఈవినింగ్ టైంలో కూడా ఇంట్లో ధూపం వేస్తూ ఉంటాను. ప్రతిరోజు ఆ విధంగా ధూపం వేసుకోవటం వల్ల రూమ్ మొత్తం చాలా ఫ్రెష్ అయినట్టు, ఇంట్లోకి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. అలాగే నాకు మనసుకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకిక్కడ మార్నింగ్ టైంలో బాల్కనీలోకి ఎండొస్తుందండి. కొంతసేపు అలా ఎండలో కూర్చుంటాను. ఈ మంత్ మాత్రమే ఈ విధంగా మార్నింగ్ టైంలో ఇక్కడ ఎండొస్తుందండి. ఇంక నెక్స్ట్ మంత్ నుంచి అసలిక్కడ ఎండే రాదనమాట. కొంచెం ఎండొస్తే చాలు అని ఇక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారండి. ఆఫ్టర్‌నూన్ 12:30, 1 ఆ టైంకి కొంచెం ఎండొస్తుంది. ఆ టైంలో అందరూ కూడా ఇంకా డాబాల పైకి వెళ్ళి కూర్చుంటారు. చాలా చలుంటుంది కదండీ! ఇంకా కొంచెం ఎండొస్తే చాలు అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంక నెక్స్ట్ మంత్ నుంచి నేను ఈ బాల్కనీ డోర్ కూడా తీయనండి. అంత చలుంటుందనమాట. ఆ డోర్ తీస్తే ఇంకా ఆ చలిగాలంతా కూడా లోపలికొచ్చేస్తుంది అని ఇంకా బాల్కనీ డోర్ కూడా తీయను. ఇంకిక్కడ నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. టీవీలో పాత సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టమండి. సో, ఏవైనా పాత సినిమాలొస్తే గనక అవి చూస్తూ నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇంట్లో వంట పని ఇవన్నీ చేసుకుంటాననమాట. నా మార్నింగ్ రొటీన్‌గా పిల్లలకి స్కూల్ ఉంటే గనక ఈ విధంగా ఉంటుంది. ఇంకిక్కడ నేను దీపావళికి మా వారికొచ్చిన గిఫ్ట్‌లన్నీ చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇది నేను దివాళీ వ్లాగ్‌లో ఇంక్లూడ్ చేశానండి. అయితే ఆ వీడియో డిలీట్ అయిపోయింది కదా! ఎందుకు డిలీట్ అయిపోయింది, ఏంటి అనేది లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదండీ! ఇంకా అందుకని ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ అందరూ కూడా దీపావళికి ఒక 1 వీక్ ముందు నుంచే ఫ్యామిలీ మెంబర్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ కూడా ఈ విధంగా గిఫ్ట్స్ ఇస్తారండి. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ ఇస్తారు. సో, కొంతమంది ఇంకా దేవుని విగ్రహాలు ఇటువంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ చూసారు కదండీ! ఒక అందమైన బాక్సు. బాక్స్ అయితే చాలా అందంగా ఉంది. ఇంకా లోపల ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గాజు సీసాలండి. సో, ఈ బాటిల్స్ పైన ఈ మూతలు కూడా చాలా అందంగా ఉన్నాయి. బాటిల్స్ చాలా బాగున్నాయన్నమాట. ఈ గిఫ్ట్ బాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇటువంటి బాక్స్‌లు ఇంకా నా దగ్గర 3, 4 ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు కదండీ! ఆ బాక్స్‌లు అస్సలు పడేయాలనిపించదు నాకు. వాటన్నింటిని బీరువాలో పెట్టి భద్రంగా దాచుకుంటూ ఉంటాను. ఈ బాక్సుల్లో మనం కావాలంటే గోల్డ్ లేదంటే మనం రెగ్యులర్‌గా పెట్టుకునే 1 గ్రామ్ గోల్డ్ అవి ఉంటాయి కదండీ! సో, అవి కానీ లేదంటే మేకప్ ఐటెమ్స్ గానీ ఇటువంటివన్నీ పెట్టుకోవచ్చు. ఇంకిది లాస్ట్ ఇయర్ ఇచ్చిన బాక్స్ అండి. చెప్పాను కదా! ఇటువంటి బాక్సులు ఇంకా నా దగ్గర 3, 4 ఉన్నాయని. ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చిన బాక్స్ అండి ఇది. ఇందులో ఈ విధంగా దేవుని విగ్రహం, లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహం అండి. ఫ్రంట్ సైడ్‌లో ఒక దీపం ఉంటుందనమాట. ఇది నేను అసలు ఓపెన్ చేయలేదు. బాక్స్ అలాగే బీరువాలో పెట్టేశాను. ఇత్తడి విగ్రహం అండి. చాలా బావుంటుంది.
లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా పూజలవి చేయట్లేదు గదండీ! అందుకని ఇంకా ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా ఏం తీయలేదనమాట. లోపల అలా పెట్టేసి ఉంచేశాను. చూసారు కదా ఎంత బావుందో! చాలా బావుంటుంది. సో, ఇది బ్రాస్ ఐటెమ్ అనమాట. ఇంకా ఈ విగ్రహంతో పాటుగా ఈ బాక్స్‌లోనే గోల్డ్ ప్లేటెడ్ శ్రీరాముడి పాదాలు, అలాగే వెండి శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి ప్రతిమలున్నాయనమాట వెనకాల బ్యాక్ సైడ్‌లో. ఇంకా ఫ్రంట్ సైడ్‌లో గోల్డ్ ప్లేటెడ్ శ్రీరాముడి పాదాలు. సో, ఈ బాక్స్ కూడా చాలా బావుంటుంది. ఇంక ఈ బాక్స్‌లో డ్రై ఫ్రూట్సు, పిల్లలకి చాక్లెట్సు, అలాగే స్వీట్సు ఇవన్నీ పెట్టిచ్చారండి. లాస్ట్ ఇయర్ వచ్చిన గిఫ్ట్ బాక్స్ అనమాట ఇది. ఇంకా మా హస్బెండ్ వర్క్ చేసే ఆఫీస్‌లో కూడా ఎవ్రీ ఇయర్ దీపావళి గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటారండి. సో, బోనస్‌తో పాటుగా స్వీట్ బాక్స్ గానీ, డ్రై ఫ్రూట్ బాక్స్ గానీ, అలాగే ఈ విధంగా లాస్ట్ ఇయర్ నుంచి వెండి కాయిన్స్ కూడా ఇస్తున్నారు. ఈ ఇయర్ కూడా వెండి కాయిన్ ఇచ్చారండి. వెండి లక్ష్మీదేవి కాయిన్స్ అండి. ఇంట్లోకి ఈ విధంగా వెండి లక్ష్మీదేవి కాయిన్స్ తెచ్చుకుంటే గనక, లేదంటే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా మంచిదండి. ఇంట్లోకి మనం ఈ విధంగా వెండి లక్ష్మీదేవి కాయిన్స్ కొని తెచ్చుకుంటే వెనకాల బంగారు లక్ష్మీదేవి కూడా నడిచి వస్తుందంటండి. ఇది చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. చాలామంది బంగారం కొనుక్కోవాలి అనుకుంటున్నాము, కానీ కుదరట్లేదు, డబ్బు ఖర్చయిపోతుంది ఇలా అనుకుంటూ ఉంటారు కదండీ! అటువంటి వారు ఫస్ట్ ఈ విధంగా లక్ష్మీదేవి కాయిన్ కొని ఇంట్లోకి తెచ్చుకోండి. ఆటోమేటిక్‌గా వెనకాల బంగారం కూడా వస్తుందంటండి. ఇది మీలో ఎంతమంది నమ్ముతారో నాకు తెలీదు గానీ, నేనైతే నమ్ముతాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ దీపావళికి మాకు ఆఫీస్‌లో ఈ విధంగా లక్ష్మీదేవి కాయిన్ ఇచ్చారు కదండీ! ఈ కాయిన్ వచ్చిన తర్వాత ఒక 3, 4 మంత్స్ తర్వాత నేను ఇంట్లో గోల్డ్ తీసుకున్నాను. సో, అదొక నమ్మకం అనమాట నాకు. లక్ష్మీదేవికి వెండంటే చాలా ఇష్టమంటండి. అందుకని ముందు మనం వెండి లక్ష్మీదేవిని ఇంట్లోకి తెచ్చుకుంటే ఆటోమేటిక్‌గా బంగారం కూడా వస్తుంది అని చాలామంది నమ్ముతారు. సో, మీలో ఎంతమంది నమ్ముతారు? మీకెవరికైనా ఇటువంటి అనుభవం ఉందా? తప్పకుండా కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకిక్కడ వారందరికీ కూడా ఏ సెలబ్రేషన్ అయినా సరే ఫస్ట్ స్వీట్స్ ఉండాలండి. దీపావళికి ఒక 1 వీక్ ముందు నుంచే అందరూ కూడా ఈ విధంగా స్వీట్ బాక్స్‌లు ఇచ్చిపుచ్చుకుంటారు. ఎవ్రీ ఇయర్ దీపావళికి మాకు చాలా స్వీట్ బాక్స్‌లయితే వస్తూ ఉంటాయండి. ఈ ఇయర్ అయితే కొన్ని స్వీట్ బాక్స్‌లు ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఎందుకంటే ఇంకొక 4 డేస్‌లో ఊరు వెళ్తాం కదండీ! సో, ఊరు తీసుకువెళ్ళడం కోసం కొన్ని బాక్స్‌లయితే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఇంక ఇవన్నీ కూడా బయట పెట్టి ఉంచాను కదండీ! ఇవి కాలనీలో కొంతమందికి ఇవ్వడం కోసం బయట పెట్టి ఉంచాననమాట. ఇక్కడ స్వీట్స్ చాలా బావుంటాయండి. స్వచ్ఛమైన నెయ్యితో, పాలతో చేసిన స్వీట్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా ఫేమస్. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఎవ్రీ ఇయర్ ఈ గిఫ్ట్ బాక్స్‌లు గానీ, డ్రై ఫ్రూట్సు, స్వీట్ బాక్స్‌లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువొచ్చేవండి. ఈసారయితే కొంచెం తక్కువే వచ్చాయనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.